మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈ సంఘ క్షేమాభివృద్ధి సహవాస ఉపవాస ఉజ్జీవ కూడికలలో ఆఖరి రోజున ఈరోజు ఈ సమయంలో బైబిల్ గ్రంథాన్ని తెరిచి లోకాసు వార్త 9వ అధ్యాయం వచనం 28 పిల్లరా. లోకాసు వార్త 9:28 రాయబడింది. ఈ మాటలు చెప్పింది మొదలుకొని రమారమి 8 రోజులు అయిపోయింది. యేసు ప్రభువారు పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పిల్లరా, సంఘం క్షేమంగా ఉండాలి అంటే, దేశం ఉద్ధరించబడాలి అంటే, కుటుంబాలు బాగుండాలి అంటే, మన కళ్ళ ముందు పరిస్థితుల్లో మార్పులు రావాలి అంటే, దేవుని ప్రజలు, దేవుని సమాజం ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించాలి. ప్రార్థన అనే ఆయుధం లేకుండా దేశంలో క్షేమం కలగదు పిల్లరా. ఎవరో మన కోసం చేసే ప్రార్థన కాదు, మన వెనకుండి కొంతమంది చేసే ప్రార్థన కాదు, వ్యక్తిగతంగా మనము చేసే ప్రార్థన మన కుటుంబానికి, మన సమాజానికి ఒక నూతన మార్పులు తీసుకొస్తుంది. బైబిల్లో రాయబడింది, యేసు ప్రభువారు వారితో ఈ మాటలు చెప్పి రమారమి 8 రోజులు అయిపోయిన తరువాత, అంటే ఏం జరిగింది అంటే, ఆ ముందు వచనాల్లో ఇంటికెళ్ళి మీరు ధ్యానం చేయండి. ఆ ముందు వచనాలు, ఆ బుర్ర మీద వచనాలు రాయబడింది, కొన్ని వేల మంది ఆకలితో ఉన్నారు, 5,000 మంది అవస్థలు పడుతున్నారు. అది అరణ్య ప్రాంతమని, ఏకాంత ప్రాంతమని, ఆహారం దొరకని ప్రదేశమని, 72 గంటలు నిర్విరామంగా దేవుని వాక్యం విని ప్రజలు సొమ్మసిల్లిపోతూ, ఇక అన్నం లేకపోతే, నీళ్లు లేకపోతే మార్గ మధ్యలో మూర్ఛిల్లిపోతారేమో అని అనుకున్న సందర్భాల్లో నా ప్రభువు వారు వారి ఆకలి తీర్చాడు. ఆమేన్. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో వారి ఆకలి తీర్చాడు. వారికి అవకాశం ఇచ్చాడు. వారి యొక్క జీవితంలో కావలసిన దాన్ని సమృద్ధిగా ఇచ్చి, ఎవరైనా అన్నం పెడతారు, కూర ఎంత పెడతారు, అన్నం ఎంత ఉంటుంది, కూర ఎంత వేస్తారు. ఎక్కడైనా అంతే, అన్నం ఎంత ఉంటే కూర ఎంత వేయరు కదా ఎక్కడ. కానీ బైబిల్ రాయబడింది, వారు నచ్చినంత మట్టుకు చేపలను వారికి ఆయన ఇచ్చాడు. ఆమేన్. రొట్టెలు కాదండి, రొట్టెలు ఇచ్చాడండి నచ్చినన్ని, కానీ చేప ఏం చేయాలి, మొక్కే వేయాలి. కానీ రొట్టెలను కూడా ఇచ్చాడు సమృద్ధిగా. రొట్టెలతో పాటు వారు నచ్చినంత మట్టుకు చేపలు కూడా వడ్డించాడు. నా ప్రభువు ఇచ్చాడు అంటే సమృద్ధిగా ఇష్టి తీరుతాడు. అరకొర దేవుడు మన దేవుడు కాడు, కొద్దిగా ఇచ్చే దేవుడు మన దేవుడు కాడు. మనం సేవించే దేవుడు, సర్వ సమృద్ధిని మనకు ఆజ్ఞాపించే దేవుడు, మన గిన్నె నిండి పొరలట్లు చేసేటువంటి గొప్ప దేవుడు మనం సేవిస్తున్నాం పిల్లారా. బైబిల్ రాయబడింది, అంతకు ముందు మీద వచనాల్లోనే అదే 9వ అధ్యాయంలో వేలాది మంది ఆకలి తీర్చాడు. 5 రొట్టెలను 2 చిన్న చేపలతో 1000 మంది ఆకలి తీర్చి 12 గంపలు మిగిలే సమృద్ధిని వారికి చూపించి ఒక ఆశ్చర్యానికి ఆయన నాంది పలికాడు. అయితే ఈ అద్భుతం జరిగింది కాబట్టి, కృప కలిగిన కార్యం జరిగింది కాబట్టి, ఈ ఆశ్చర్యమైన కార్యం జరిగింది కాబట్టి ఏం చేయాలి? అమ్మయ్య, 5,000 మందికి అన్నం పెట్టాను, అందరు ఆకలి తీరిపోయింది, దేవుడు నన్ను వాడుకున్నాడు అని యేసయ్య కూర్చున్నాడా? చెప్పండి. అద్భుతం చేశాడు, ఆకలి తీర్చాడు, దేవుని కార్యాన్ని జరిగించాడు, ప్రభువు మహిమను లోకానికి కనపరిచాడు, ప్రతి ఒక్కరి ఆకలి తీర్చి సమృద్ధిగా వారిని తిరిగి పంపించాడు. పంపించేసి అమ్మయ్య అని తృప్తిపడి ఉండిపోయాడా? కూర్చుండిపోయాడా? కాదు. అద్భుతము చేసిన తరువాత, ఆశ్చర్యం చేసిన తరువాత యేసు ప్రభువారు ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అద్భుతము చేసిన తరువాత ప్రార్థనకి వెళుతున్నాడు. ఈ రోజున అద్భుతాలు కావాలి అని ప్రార్థన చేస్తాం, ఆశ్చర్యం కావాలి అని ప్రార్థన చేస్తాం. పెళ్లి కాలేదు, లేకపోతే పిల్లడు పుట్టలేదు, భర్త మారలేదు, ఉద్యోగం రాలేదు, అవకాశం కావాలి, ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తాం.
ఆ అవకాశాలు తీరిపోతే ప్రార్థన మానేస్తాం, ఆ కోరిక సిద్ధించబెడితే ప్రార్థన ఆపేస్తాం. కానీ యేసు ప్రభువారు అద్భుతాలు చేసిన తరువాత కూడా ప్రార్థనకు వెళుతున్నాడు. ఆశ్చర్యాలు చేసిన తరువాత కూడా, వాడబడుతూ కూడా, దేవుని చేతులు విరివిగా దేవుని భారంగా ప్రయోగించబడుతూ కూడా 9వ అధ్యాయంలో 5,000 మంది ఆకలి తీర్చిన పిమ్మట కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేయడానికి కొండకు వెళ్తున్నాడు. యేసు లాంటి వాడికి ప్రార్థన అవశ్యమైతే మనలాంటి వారికి ఇంకా ప్రార్థన ప్రాముఖ్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యాలు జరిగించాలి. మనము కూడా అనేక కార్యాలను పూనుకోవాలి, అనేక అద్భుతాలు మనము కూడా జీవితంలో చూడాలి. చూసిన మనం అమ్మయ్య అని సతికిలబడిపోయి, మూలన కూర్చుండిపోయి, తృప్తి పడిపోయి, ఇంత మట్టుకు చాలదేవని ఏలియా లాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. ఇంకా మనం ప్రార్థించేవారం కావాలి. ఆమేన్. మన కోరికలు తీరుతున్నా, అవసరాలు తీరుతున్నా, దేవుడు వాడుకుంటూ ఉన్నా, సమృద్ధినిస్తూ ఉన్నా, మన కడుపు ఆకలి తీర్చినా, ఒంటి మీద బట్టలు మనకు కప్పినా, కూడు గూడు నీడ మనకు ప్రభు ఇచ్చినా, ఎన్ని దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నా ఇంకా మనం ప్రార్థించేవారం కావాలి. ఇంకా ప్రార్థించడానికి మనం వెళ్ళాలి. ప్రార్థనలో విసిగిపోకూడదు, ప్రార్థనలో రాజీ పడకూడదు. 8 రోజులు అయిందట యేసు ప్రభువారట అద్భుతాన్ని చేసి. 8వ రోజు తరువాత ఆయన తాబోరు కొండ మీదకి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఈ కొండ మీద ఏం జరిగిందో 4 మాటలు మీకు చెబుతాను. నేను మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. అలాగే మీరు ప్రార్థన చేస్తే యేసులాగా మీరు దీవించబడతారు. ఆమేన్. ఈ ఆఖరి రోజు సభలో యేసు ఏ రీతిగా బలపరచబడ్డాడో, యేసును దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడో, ఈ తాబోరు కొండ మీద యేసు ఎలాంటి ప్రార్థనా శక్తిని పొందుకున్నాడో దేవుడు దాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించబోతున్నాడు. మనం జాగ్రత్తగా ఉందాం పిల్లారా. తాబోరు కొండ మీదకి ఆయన వెళ్ళాడు. ఒక్కడు వెళ్ళిపోయాడా? ఏకాంతంగా వెళ్ళిపోయాడా? ఒంటరిగా వెళ్ళిపోయాడా? సీక్రెట్గా వెళ్ళాడా? కాదు. పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళాడు. ఈ రోజున ప్రార్థన అంటే, మీటింగ్ అంటే, సభ అంటే, కూడిక అంటే నువ్వు ఒక్కడవే వచ్చేయకూడదు. నీతో కొంతమందిని వెంట పెట్టుకుని నువ్వు రావాలి. ఆమేన్. రాను అన్నవారిని ఒప్పించి తీసుకొని రావాలి. ఈ సత్కార్యానికి, ఈ మంచి కార్యానికి, మోకరించి అనుభవానికి, ఈ కొండ అనుభవానికి, దేవునితో మాట్లాడే ఈ ప్రభావంతో అనుభవానికి నీవు కొంతమందిని ఆకర్షించి తోడుకొని రావాలి. నేను వెళ్ళిపోతాను, నువ్వు రావు కదా అని చెప్పేయకూడదు. అయితే నువ్వు రావద్దులే, నువ్వు స్కూల్కి వెళ్ళు, ప్రైవేట్ క్లాస్కి వెళ్ళు, ఈరోజు డ్యూటీకి వెళ్ళిపో, ఈరోజు పని సెలవు పెట్టవద్దు, నేను చర్చికి వెళ్తానని భర్త ఒక పక్క, భార్య ఒక పక్క, కొడుకు ఏమో కాలేజీకి, అమ్మేమో చర్చికి, కూతురేమో స్కూల్కి, నాన్నేమో చర్చికి, తండ్రి ఏమో పొలం పనికి, భార్య ఏమో కూర్చోడానికి వస్తే దీవెన కాదు. నీతో పాటు ఉన్నవారు నువ్వు వెంట పెట్టుకొని రావాలి, తోడుకొని రావాలి, తీసుకొని రావాలి, నచ్చ చెప్పాలి, బుద్ధి చెప్పాలి, సర్ది చెప్పాలి, అవసరమైతే నీ భుజాల మీద ఎత్తుకొని మోసుకొని రావాలి. ఆమేన్. అంటే తాగడానికి వెళ్ళేవాడికి కంపెనీ కావాలి. ఆ డబ్బులు ఖర్చు పెట్టి తాగడానికి కొంతమంది తీసుకెళ్తాడండి. వాడు చెడిపోయే పని కోసం, పాడయ్యే పని కోసం సినిమాకి వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళడు. వాడు వెళ్తూ ఫ్రెండ్స్కి టికెట్ డబ్బులు లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి, స్నేహితులకు డబ్బులు పెట్టి కంపెనీ తీసుకెళ్తాడు. సినిమాకి వెళ్దాం రండి అని. ఎందుకు? ఓ టీ కొట్టుకెళ్తే ఒక్కడ తాగడు, నలుగురికి టీ చెబుతాడు డబ్బులు ఖర్చు పెట్టి. పనికిరాని పనులకి మనం ఇలా చేస్తే శ్రేష్టమైన పని కోసం మనం ఇతరుల్ని ప్రోత్సహించే వారం కావాలి. వెంట పెట్టుకొని రావాలి, నీతో కొంతమంది తోడుకొని రావాలి. నీవే మరి కొంతమందిని దేవుని సంధికి లాక్కు రావాలి. మీరు కానీ ఒకవేళ వెళ్ళి 1-3 పట్టుకొస్తే ఈ చర్చ్ గోడలు విరిపేసి యోహానయ్య గారు కూర్చున్న రోడ్డు వరకు ఈ గోడలు వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరు 1-3 పట్టుకొస్తే ఈ వెనక గోడ వెరగొట్టి ఆ బాత్రూమ్ వరకు వెళ్ళిపోవాలి. అంత జనులు బట్టి మందిరికి ఇది మార్చబడాలంటే నీవే కంకణం కట్టుకోవాలి, నీవే రేపబడాలి. నువ్వు వెళ్ళినప్పుడు మరి 3 తోడుకొనిరా. రేపు ఆదివారం వస్తుంది,
ఉండిపోయిన వారికి చెప్పు, 5 రోజులు మంచిగా వాక్యం జరిగించబడింది, ప్రార్థన జరిగించబడింది, మేము దీవించబడ్డాం అని అన్యులకు, మారిన వారికి, నిస్పృహలో ఉన్నవారికి, నిరాశలో ఉన్నవారికి, బ్రతుకులో ఓడిపోయిన వారికి, ఆత్మీయంగా ఆరిపోయిన వారికి నీవు చెప్పగలిగి తోడుకొని రాగలిగితే ఆమేన్, దేవుడు తప్పకుండా నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వెంట పెట్టుకొని రావాలి. బైబిల్ రాయబడింది, యేసు ప్రభువారు పేతురుని, ఇంకండి యోహానును, ఇంకమ్మా యాకోబుని వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళాడు. దేనికి? కాలక్షేపం కోసం కాదు. 5 రోజులు మీటింగ్ దేనికోసం అండి? టైం పాస్ కోసం కాదు. ఈ ఒక్కపోతలో ఎండలో వారు టౌన్లో నుండి ఇక్కడ రావడం, మీరు పనులు మానుకొని కూర్చోవడం, ఇంతమంది మనం రావడానికి అవకాశం దేనికి అంటే పిల్లరా, కేవలం ఇది సమయమునని వృధాగో టైం పాస్ కోసం వచ్చింది కాదు. దేనికైనా కొండ ఎక్కాడంటే ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడు. ఎక్కినప్పుడు ఆయన 3 తనతో పాటు వెంట పెట్టుకెళ్ళి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో 42వ సంకీర్తనలో, అందరూ తీయండి అమ్మ, గాబరాలేదు, నేను సమయానికి మిమ్మల్ని విడిచిపెడతాను, మీరు ఎక్కువసేపు ప్రార్థన కూడా ఇంకా చేదురు. 42వ సంకీర్తన 4వ చరణం అండి. 42వ సంకీర్తన అందరూ తీయండి. 42వ సంకీర్తన 4వ చరణం ఇప్పుడు చదువుతామండి. జన సమూహముతో, పండగ చేస్తున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రం చెల్లిస్తూ నేను దేవుని ఆలయానికి ప్రజలందరినీ నడిపించినాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. 44వ కీర్తన అంటాడు కీర్తనకారుడు, నేను ప్రజలను దేవుని మందిరానికి నడిపించాను. అదే కావాలండి దేవుడికి. నేను అడ్డం కాదండి, నేను నడుస్తూ ఇతరులను నడిపించేవాడిని కావాలి. నువ్వు ఊతకర్రవు కావాలి, నువ్వు దిక్సూచివి కావాలి, నీవే రాడారివి కావాలి, నీవే కేంద్ర బిందువు కావాలి. నీ వారి చేయి పట్టుకొని రాను అంటే భుజాల మీద మోసుకుని తోడుకొని రావాలి. బలహీనుల దౌర్బల్యములను భరించబద్దులం కావాలి. బలవంతులమైన మనం బలహీనులను మోసుకొని రావాలి. బైబిల్ చెప్తుంది, నేను వారిని దేవుని మందిరానికి పండగలో వెళ్ళినట్లుగా వారిని నడిపించాను అని రాస్తూ, ఎలా వెళ్ళాడంటే రాయబడింది, సంతోషం కలిగి స్తోత్రం చెల్లిస్తూ నడిపించాడట. ఆమె చెప్పండి ఒకసారి, అందరం ఒకసారి చప్పట్లు కొడుతూ చెప్పండి, స్తోత్రం చెప్పండి, ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆపకుండా సంతోషం కలిగి, సంతోషంతో చప్పట్లు కొడుతూ సంతోషం కలిగి స్తోత్రం చెబుదాం, స్తోత్రం చెల్లిస్తూ ఈ ప్రాంతం అంతా నడిపిద్దాం, ఆలయానికి నడిపిద్దాం. వర్షిప్ సెంటర్, ఈ ప్రార్థన కేంద్రానికి, ప్రాంతం అంతటి నడిపించడానికి నీవే కేంద్ర బిందువు కావాలి, నువ్వు నడిపించేవాడవు కావాలి. సంతోషంగా నడిపిద్దాం, స్తోత్రం చెబుతూ నడిపిద్దాం, విసుగుగా నడిపిద్దాం. అవసరమైతే మన ధనాన్ని, మన బలాన్ని, మన శక్తిని, మన జ్ఞానాన్ని ఖర్చు పెట్టైనా, వ్యయపరిచైనా దేశాన్ని దేవుని కాలం ముందుకు పట్టుకొద్దాం. ప్రజలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నడిపించాలి. హల్లెలూయా. యేసు 3 నడిపించాడు తాబోరు కొండ మీదకి. ఏం జరిగిందో పిల్లల మొట్టమొదటి చెబుతాను, 4 మాటలు చెబుతాను మీకు. నేను 4 మాటలు ముగిస్తాను. తాబోరు కొండ మీద యేసు ప్రార్థనకు వెళితే ఆ ప్రార్థన యేసుకు ఏం చేసిందో మొట్టమొదటి చెబుతాను పిల్లలు. ఒకసారి మొట్టమొదటిగా అదే లోకాసు వార్తలో 9వ అధ్యాయంలో 29వ వచనమండి. లోకాసు వార్త 9:29. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యేసయ్య ముఖరూపం మారిపోయింది. ఆయన వస్త్రములు తెల్లనివిగా దగమని మెరిసిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కొండ మీద ప్రార్థన చేస్తే ఏసీ ఉంటుందా, ఫ్యాన్ ఉంటుందా, కూలర్ ఉంటుందా, చల్లగా ఉంటుందా చెప్పండి? కొండ అంటే రాళ్ళ బండలు. చెట్టు కింద ప్రార్థన వేరులేండి, తోటలో ప్రార్థన వేరు కదా, గుడారం ప్రార్థన వేరు. ఇది కొండ మీద ప్రార్థన. ఆమేన్. కొండ మీద ప్రార్థన. దగదగమని మండే ఎండ, బగబగమని మండే ఎండల మధ్యన నా యేసునాథుడు కొండ ఎక్కి
5,000 మంది ఆకలి తీర్చి కూడా ప్రార్థనా దాహంతో ముగ్గురు తోడుకుని వెళ్ళి తాబోరు కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన ప్రారంభిస్తూ ఉంటే యేసయ్య ముఖ రూపం మారిపోయింది. ఆయన బట్టలు దగదగమని మెరిసిపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మీరు వాక్యం వినకూడదని, మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని కరెంట్ తీసేసాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కరెంట్ పోతుంది వాక్యం చెప్పేటప్పుడు. అంతవరకు ఉంటాయి పాటలన్నిటికీ. వాక్యం వినకూడదు. శ్రేష్టమైన వాక్యం వింటే ప్రజలు మారుతారు. లేకపోతే వర్షాన్ని రావడం, గాలి రావడం అంటే ప్రజలు డిస్టర్బ్ అవ్వాలని. కానీ అంతిమ విజయం దేవుడిది. సాతానుకు సిగ్గే తగి ఉన్నది. ఆమేన్. వాడికి ఓటమే తగి ఉన్నది. మన ప్రభువుని గెలిపించే దేవుడిగా ఉన్నాడు. ఈ ఆఖరి రోజు కూడికలో, ఈ సిద్ధపాటు సభలో, ఈ ఉపవాస ఉజ్జీవ కూడికలో నా ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఏం చేయాలి? 4 రోజులు మీరు చేశారు, 5వ రోజులు మీరు కూడుకున్నారు, ఇప్పుడు ముగించేస్తారు. ముగిస్తే ఏమవ్వాలి? మరలా మీరు వెళ్ళిపోకూడదు. ఎలాగా? ఈ 5 రోజుల ప్రార్థన ప్రభావం ద్వారా యేసు ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖరూపం మారింది. బట్టలు దగదగ మెరిసాయి. ఒకటి, ప్రార్థన రూపాంతరం ఇస్తుంది. ప్రార్థన నిన్ను రూపాంతరం చేస్తుంది. ఈ 5 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా హోరేబు వర్షిప్ సెంటర్ యొక్క పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోవాలి. ఆమేన్. యేసు ముఖం మారినట్లుగా నీ జీవితం కూడా మార్పు చెందాలి. ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, రూపాంతరం కలగాలి, మార్పులు రావాలి. మార్పు లేని ప్రార్థనే కాదు. ఆ ప్రార్థన మానేయండి. ఇంకా నిన్ను మార్చకపోతే ఆ ప్రార్థన ఎందుకండి? ఏళ్ల తరబడి చేస్తున్నాం కానీ మారు మనసు లేదు. గంటల తరబడి ఏడుస్తాం, పరివర్తన లేదు. మనల్ని మార్చని ప్రార్థన మనకెందుకు? అది పాపంతో సమానం. ఆ ప్రార్థన మానేద్దామండి. ఇక ప్రార్థన మనకు అక్కర్లేదు. నిన్ను మార్చే ప్రార్థన కావాలి. ఆమేన్. నీ ముఖాన్ని మార్చాలి. గట్టిగా నీ ముఖాన్ని మార్చాలి, నీ బుద్ధిని మార్చాలి, నీ కుటుంబాన్ని మార్చాలి, వ్యవస్థను మార్చాలి, దేశాన్ని మార్చాలి, నీ బట్టలు మార్చాలి, నడవడికి మార్చాలి, ఆలోచన మార్చాలి, నిన్ను మార్చాలి. నీ ద్వారా దేశమే మారిపోవాలి. మార్పులిచ్చే ప్రార్థన చేసే ఒక యేసు లాంటి వాడు దేవునికి కావాలి. ఎంత ప్రార్థన చేస్తాం? మార్పు లేదు. ఎందుకండి? ఎందుకు ప్రార్థన? 40 రోజులు కూడుకుంటారు, క్షమించండి. 40 రోజులు కూడుకుంటాం లండేస్ అని. నీస్ తినరు, ఏ కార్యం చేయరు, అంత బాగానే ఉంటారు. 41వ రోజు రాగానే మరలా అదే చోదం, అదే త్రాగుడు, అదే మత్తు, అదే బానిసత్వం, అదే ప్రార్థన లేమి, చర్చికి రాకపోవడం, అదే పతనం. అది దేవునికి ఇష్టమా? కాదు. నీవు కొండెక్కావంటే, మందిరానికి వచ్చావంటే, మోకరించావంటే నీ ముఖం మారిపోవాలి. ఆమేన్. నీ బడలిక పోవాలి, నీ ముఖం ప్రకాశించాలి, నీ ముఖంలో వెలుగు కలగాలి, నీ బుద్ధి మారిపోవాలి, నీ అప్పులు తీరిపోవాలి, నీ రోగాలు పోవాలి, నీ ఓటమి పోవాలి, నువ్వు వాడబడాలి, ఆరోగ్యం నీ గుడి నిండా రావాలి. అది జరగాలి అంటే ప్రార్థన రూపాంతరం ఇవ్వాలి. The first one is prayer gives transformation to human being. ప్రార్థన ఏం చేస్తుంది అంటే మూటలు, కట్లు, నోట్లు, డబ్బులు, ఇల్లు, వాకిళ్ళు, జాగాలు ఇవ్వదు. ప్రార్థించే వారికి ప్రార్థన మార్పునిస్తుంది, రూపాంతరం ఇస్తుంది. ఎవరికి? నేను చేసే ప్రార్థన నా కొడుక్కి, నేను చేసే ప్రార్థన ఆ అబ్బాయికి, నేను చేసే ప్రార్థన ఈయనకి కాదు. నీవు చేసే ప్రార్థన ముందు నీకే మార్పు ఇవ్వాలి. ఆమేన్. మన ప్రార్థన ముందు మనల్ని మార్చాలి. అప్పుడే మనము లోకాన్ని మార్చగలం. మన ప్రార్థన మనల్ని మార్చకపోతే ఈ కొత్తూరుని మార్చే ప్రభువా, కోరుకొండని మార్చే ప్రభువా, దేశం కదిలించి ఎలా కదిలిపోతుంది? ముందు మనం కదలాలి, ముందు మనం మారాలి, ముందు మనం మెరవాలి, ముందు మనలో దేవుని అగ్ని రగిలించబడాలి. అప్పుడే ఇతరులు మన ద్వారా కాల్చబడతారు, ఇతరులు దీవించబడతారు. యాకోబులు మారిపోతారు, పేతురులు మారిపోతారు, యోహాన్లు మారిపోతారు. తాబోరు కొండ మీద దేవుని అగ్ని దిగొస్తుంది. ప్రజలారా, ఈ హోరేబు వర్షిప్ సెంటర్లో ఆశ్చర్యాన్ని దేవుడు చేయాలి అంటే ఆమేన్. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పాలి ఒకసారి. ప్రియులారా, అమెరికా దేశం నుండి ఒంగోలు అనే ప్రాంతానికి డాక్టర్ డోడ్ అనే ఒక వ్యక్తిని అమెరికా నుండి సంఘం పంపించింది. ఇండియాలో ఒంగోలుకి వెళ్ళు, ఒంగోలులో సేవ స్టార్ట్ చేయి, పరిచర్య ప్రారంభించు, డబ్బులన్నీ పెడతాం, ఆత్మలు రక్షించని అమెరికా సంఘస్థులందరూ కలిసి అమెరికా నుండి
డాక్టర్ డోడ్ అనే వ్యక్తిని ఒంగోలుకు పంపిస్తే ఆయన ఒంగోలుకు వచ్చి సేవ స్టార్ట్ చేశాడు. పెద్ద స్థలం అమెరికా వాళ్ళు కొన్నారు, పెద్ద చర్చి కట్టారు, చిల్డ్రన్ హోమ్ పెట్టారు, విడో హోమ్ పెట్టారు, స్టిచింగ్ సెంటర్ పెట్టారు, ఫీడింగ్ సెంటర్ పెట్టారు, కుట్టు మిషన్లు ఇచ్చారు, కుంటి వాళ్ళకి, మోగ వాళ్ళకి, గుడ్డు వాళ్ళకి అవకాశం ఉన్న మెడికల్ క్యాంపులు పెట్టారు, పెద్ద స్క్రీన్లు పెట్టించారు, ఏసీలు పెట్టించారు. కానీ చర్చి ఎంత కట్టి డబ్బులు ఖర్చు పెడితే చర్చిలో 10 మంది కూడా రావట్లేదు ఆదివారం పూట. ఏంటయింది అని కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికా వాళ్ళు తిరిగి ఆయన పిలిచారు. డోడ్ వెనక్కర కమిటీ మీటింగ్ ఉందని అమెరికాకి వెళ్తే అమెరికా వెళ్ళాడు డోడు. అందరూ అన్నారు, ఇక నువ్వు పనికిరావు సేవకి, ఈ 2-3 సంవత్సరాల్లో నీ మీద లక్షలు ఖర్చు పెట్టాం, స్థలం కొన్నాం, అవకాశం ఇచ్చాం, కానీ ఆత్మ రక్షించలేకపోయావు, ఇక నువ్వు సేవకి వెళ్ళొద్దు, ఇండియా వెళ్ళొద్దు, వేరొకరిని అపాయింట్మెంట్ చేస్తామని చెప్పేసి కమిటీ తీర్మానం చేసి డోడ్ గారిని వెళ్ళొద్దు అంటే ఒక ముసలాయన చివరిలో కూర్చున్నాడు. కమిటీలో అంటాడు, అయ్యా మనం డాలర్స్ ఇచ్చాం, జాగాలు కొన్నాం, బిల్డింగులు కట్టాం, అన్ని పెట్టించాం, డోడ్ని పంపించాం, డోడ్ కారు కొన్నాం, కానీ మనం డోడ్ కోసం ప్రార్థన చేయలేదు. ఆమేన్. డబ్బులైతే ఖర్చు పెట్టాం కానీ మనం పంపించాం, కానీ డోడ్ కొరకు మనం ప్రార్థన చేయలేదు. మనకు అవకాశం డోడ్కే ఇద్దాం, డోడ్ని పంపేద్దాం, మనం ప్రార్థన చేద్దామని మరలా ఒక ఛాన్స్ డోడ్కి ఇచ్చి పంపించి అమెరికాలో సంఘం అంతా మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉంటే మరలా డోడ్ గారు ఒంగోలు వచ్చి ఒక రాత్రి వాక్యం చెబుతూ ఉంటే అమెరికాలో సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రాత్రే డోడ్ గారు ఒంగోలు వాక్యం చెబుతూ ఉంటే అమెరికాలో సంఘం ప్రార్థన చేస్తుంది. ఆ ప్రసంగం ద్వారా ఒంగోలు డోడ్ మాట్లాడుతుంటే ఒకే రోజున 2200 మంది మారు మనసు పొంది ఒకే రోజున బాప్తిస్మాలు పొందారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. ఒకే రోజు ఒంగోలులో ఉద్యమం కలిగించబడింది. కారణం డబ్బులు కాదు, కారణం ప్రయాస జ్ఞానం కాదు, డిగ్రీస్ కాదు, కారణం కేవలం ప్రార్థన. ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థనే స్థితిగతులు మారుస్తుంది. ఒక వ్యక్తి ప్రభువు చేతిలో ఉండాలి అన్నా, కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభాలు పోవాలి అన్నా, కుటుంబాల్లో ఇబ్బందులు తొలగిపోవాలి అన్నా, జీవితాల్లో మార్పులు రావాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది, యేసులాగా రూపాంతర ప్రార్థన చేసే ఒకరు కావాలి. హల్లెలూయా. రూపాంతర ప్రార్థన. చర్చికి వస్తాం, ముఖం మార్చుకుంటాం కదా, కొన్నిసార్లు కోటానికి వెళ్తాం, ముఖం అదోలా పెట్టుకుంటాం. అంటే మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఒత్తిడిని బట్టి దిగులుగా ఉంటాం, చింతగా ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ప్రభు అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీకోసం చింతిస్తున్నాడు, తగిన కాలమందున మిమ్మల్ని హెచ్చరించడానికి ఆశపడుతున్నాడు. ఒక టైం రాబోతుంది, ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. ఈ చర్చిలో కూర్చున్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా నా దేవుడు తాకబోతూ ఉన్నాడు, దర్శించబోతూ ఉన్నాడు, మార్పులు దయచేయబోతూ ఉన్నాడు. దేనికోసం నువ్వు బాధపడి కూర్చున్నావో నీ బాధలు దేవుడు తొలగించబోతున్నాడు. నీ కన్నీళ్ళు ప్రభువు తుడవబోతున్నాడు. జరగాలి అంటే ఒకటి, ప్రార్థన రూపాంతరం మనకి ఇవ్వాలి, ప్రార్థన మనకు మార్పులు ఇవ్వాలి, ప్రార్థన మనల్ని మార్చాలి. ముందు మనమే మారాలి, మనలోనే మెరుపులు రావాలి, మనలోనే ప్రకాశం రావాలి. మనం మారితేనే మనతో ఉన్న సమాజం కూడా మార్పు చెందుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, ప్రార్థన రూపాంతరం ఇచ్చింది. చెబుదాం ఒకసారి, ఏం చేసింది చెప్పండి. ప్రార్థన రూపాంతరం ఇచ్చింది. ఆమేన్. అపోస్తుల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయములో, అపోస్తుల కార్యముల పుస్తకం 4వ అధ్యాయముల వచనం 13 అండి. పేతురు యోహానుల ధైర్యం చూస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా వీళ్ళు చూసి విద్య లేని పామరులు కదా గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసయ్యతో కూడా ఉన్న వారిని గుర్తించినారు. ఆమేన్. పేతురికి విద్య లేదు, యోహానికి విద్య లేదు, పాండిత్యం తెలియదు, వారు పామరులు, అంత జ్ఞానోక్తి కలిగిన వ్యక్తుల వారు కారు, లౌక్యం వారికి తెలియదు, వారు మరటివారు, మోటువారు. అయినప్పటికీ వారు వాక్యం చెబుతూ ఉంటేట దేవుని శక్తి కుమ్మరించబడుతూ ఉందట. పేతురు నడుస్తూ ఉంటే నీడ ద్వారా రోగాలు పోయేవట, రమాల ద్వారా రోగాలు పోయేవట, నడికట్ల ద్వారా రోగాలు పోయేవట. అలాంటి పరిస్థితుల్లో ఇంత శక్తి ఎక్కడిదని బైబిల్ రాయబడింది. ప్రజలందరూ ఆశ్చర్యపడి, ఈ కారణం ఏంటంటే వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారు. ఆమేన్. నువ్వెవరితో ఉన్నావు? నువ్వు ప్రార్థన చేస్తే నేను గొప్పోడినండి, నేను ఫలానా అండి, నాకెంత ఉందండి అని చెప్పుకునే మన డాంబికాల కంటే
ప్రజలు మన కోసం చెప్పాలి, వీళ్ళు యేసయ్యతో ఉన్నవాళ్ళు, యేసయ్యను నమ్ముకున్నోళ్ళు. ఆమేన్. యేసయ్య చెంతకు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళు విద్య లేని వాళ్ళే, తక్కువ వాళ్ళే, పేదవాళ్ళే, కానీ వీళ్ళు యేసుతో ఉన్నవారిని లోకం మనల్ని గుర్తించే ప్రార్థన మనం చేయాలి. ఆ మార్పు మన ముఖంలో కనబడాలి, మన బ్రతుకులో కనబడాలి. కేవలం ఆదివారం నాడు ఈ తెల్ల బట్టలు, తల నిండా నూనె, కేవలం సభల్లో కొడుకుల్లోనే కాదు వెళ్ళిపోయేది. జీవితకాలం ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతికి, జీవితకాలం ఈ కాడిని మోస్తూ ఆఖరి శ్వాస వరకు ఈ మార్పును కొనసాగించి మట్టిలో మట్టిగా కలిసిపోయేంత వరకు ఏ మాత్రం రాజీపడిన జీవితాన్ని జీవించి ఎవరైతే దేవుని కోసం నిలబడతారో ఆ ఒక్కడే ప్రపంచాలు మార్చి దేవుని బోరగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటవదిగా ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది, నీకు రూపాంతరం ఇస్తుంది. అలా మనం ముందుకెళ్తాం. రెండవదిగా తాబోరు కొండ మీద ప్రార్థన ఏం చేసింది అంటే, రెండవదిగా లోకాసువార్త 9వ అధ్యాయంలోనే వచ్చిన 30 మరియు 30 అందరూ తీయండి. 30 మరియు 31. మరియు ఇద్దరు పురుషులు యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు దిగి వచ్చి కొండ మీదకి వచ్చి యేసయ్యతో వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారట. వారు ఎవరంటే మోషే గారు, మరొకరేమో ఏలియా గారు. ఇద్దరు తిన్నగా నేరుగా పైనుండి వచ్చి కొండ మీదకి వచ్చి ప్రార్థిస్తున్న యేసయ్యతో వారిద్దరూ మాట్లాడుతున్నారు. ఆమేన్. ఏం మాట్లాడుతున్నారంటే, ఎలాగొన్నావు బెదరు, బాగున్నావా, సేవ బాగుందా, అమ్మ ఎలాగొంది, ఏం కూర వండారు, ఏం గడించావా, ఏం దాచిపెట్టావా, ఏం రాళ్ళు వెనకేసుకున్నావా అని మాట్లాడలేదు. ఏలియా మోషేలు తాబోరు కొండ మీదకు దిగి వచ్చి ప్రార్థిస్తున్న యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాట? యేసు ప్రభువారు ఎలాగూ నిష్క్రమించబోతున్నాడో, యేసు ప్రభువారు నిర్గమం ఎలా ఉండబోతుందో, ఆయన లోకాన్ని ఏ రీతిగా విడిచి వెళ్ళబోతున్నాడో, ఎంతమంది బోట్లకాలతో తంతారో, ఎంతమంది పిడిగుద్దులు గుద్దుతారో, ఎంతమంది ముఖం మీద ఉమ్ము వేస్తారో, ముసుగు వేస్తారో, అన్యాయపు తీర్పు తీరుస్తారో, సిలువలో చిత్ర బాధలు పెడతారో, అవన్నీ కూడా మోషే ఏలియాలు వచ్చి యేసయ్యతో జరగబోయే శిలువ మరణం కొరకు, జరగబోయే నిష్క్రమణం కొరకు, జరగబోయే నిర్గమనం కూర్చి ముందుగుండానే యేసయ్యతో మోషే ఏలియాలు కొండ మీద మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మనంలో మార్పు వస్తుంది. ఆమేన్. రూపాంతరం వస్తుంది. 2, ప్రార్థిస్తే ఏమవుతుంది? మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియజేయబడుతుంది. ఆమేన్. 1, ప్రార్థన మనకు రూపాంతరం ఇస్తుంది. 2, ప్రార్థించే వాడికి భవిష్యత్తు ప్రత్యక్షపరచబడుతుంది. రాబోయే కాలంలో ఏం జరగబోతుందో ముందుకున్న ప్రభు నీకు చెబుతాడు, నీకు తెలియజేస్తాడు. కలకత్తాకు, ఢిల్లీకి, చెన్నైకి లాని ప్రవచన వరం ఉందట. ఈ నూనె పోస్తే బాగవుతాడట, ఆయన రుమాలు పట్టుకుంటే బాగైపోతాడు, ఆయన పెద్దోడట, ఆయన సెలబ్రిటీ అట, ఆయనకి చాలా వరాలు ఉన్నాయట, పెద్ద సంస్థ అట అని చెప్పేసి ఎవరికో ఉత్తరాలు రాసి, ఫోన్ కాల్ చేసి, డబ్బులు వేసేసి, తల పెట్టేసి అక్కడికి వెళ్ళడానికి చేతులకి షేక్ హ్యాండ్లు పడిపోయి ఈ జీవితాలు మనం మానేద్దాం పిల్లారా, మానేద్దాం. జ్యోతిష్కాలు చెప్పించుకొని, చేతి గీతలు చూపించుకొని, న్యూమరాలజీ చూసుకొని, లేకపోతే ఏమైనా సంఖ్యా శాస్త్రాల్ని చేసుకొని, పండితుల్ని ఆశ్రయించి, పూజారులను ఆశ్రయించి, ఏమండి నాకు విజయం వస్తుందా, నాకు గెలుపు వస్తుందా, భవిష్యత్తులో ఏమైపోతుంది, నా కూతురి పెళ్ళి అవుతుందా అని చెప్పి మనం లోకాన్ని ఆశ్రయించేవారు కాకూడదు అని వాక్యం మాట్లాడుతుంది. నిజంగా నువ్వు ప్రార్థించేవాడవైతే నా దేవుడు నీకు భవిష్యత్తును తెలియజేస్తాడు. ఆమేన్. నీ బతుకు ఎలా ఉండబోతున్న ప్రభు నీకు చూపెడతాడు. భవిష్యత్తు తెలియని ప్రార్థన మనకెందుకండి? నీవు చేసే ప్రార్థన నీకు రూపాంతరం ఇవ్వాలి. 2, నీ ప్రార్థన నీకు భవిష్యత్తును తెలియచేయాలి. రాబోయే కాలంలో దేవుడు ఏం చేయబోతున్నాడో, నీ కొడుకు, నీ కూతురు, నీ వ్యవస్థ, నీ భార్య, నీ భర్త, నీ గ్రామాలు ఎలాగో దీవించబడబోతున్నాయో, దేవుని కార్యాలు ఉండబోతున్నాయో ముందుగొండన దేవుడు నీకు చెప్పాలి. అదే ప్రార్థన అంటే. ఆమేన్. అదే ప్రార్థన అంటే. అయ్యా నా కోసం చేయండి, అయ్యా ఏమైనా కనబడిందా, అమ్మ నా కోసం కనిపెట్టకూడదు, ఏమైనా అగిపడిందా అని ఎవరెవరికో చెప్పి బుర్రలు పెట్టేసి లానెదట అని చెప్పి వాలిపోకండి. మీరు మోకరించి ప్రార్థిస్తే నా దేవుడు మీకు భవిష్యత్తును తెలియజేస్తాడు.
నీతో చెబుతాడు, నేను ఎలా వాడుకుంటాడు, ఎలా దీవిస్తాడు, ఎప్పుడు పెళ్ళి అవుతుందో, ఎప్పుడు ఉద్యోగం వస్తుందో, ఎప్పుడు వ్యాపారం ప్రారంభిస్తావు, ఎలాగ స్కూల్కి పోతావు, ఏ ప్రమాదం వస్తే తప్పించబడతావు, అవన్నీ నా దేవుడు నీకు తేటగా ప్రత్యక్షపరుస్తాడు. అన్ని నీకు చూపెడతాడు, అన్నీ తెలియజేస్తాడు. చాలామందికి భవిష్యత్తు కోసం ఏ వెంటలా ఉన్నామంటే నాకు ఆడపిల్లలండి, ఏ వెంటలా ఉన్నామంటే భవిష్యత్తులో బోల్డ్ బాధలు ఉన్నాయండి, ఇప్పుడే కేజీ బియ్యం 40-50 అయిపోతాయి. నేను అంటాను, లీటర్ పెట్రోలు ఇప్పుడు 100 ఉందో నాకు తెలియదు, 120 తెలియదు, లీటర్ పెట్రోలు 1000 అయినా, లీటర్ పెట్రోలు 1000 అయినా, కేజీ బియ్యం 500 అయినా, కేజీ ఉల్లిపాయలు 500 అయినా, పరిస్థితులు మారిపోయినా, సొంకం ఎక్కువైపోయినా, రేట్లు ఎక్కువైపోయినా, ఎవరు ఎలా అయిపోయినా, మన దేవుడు మాత్రం మనల్ని పస్తుగా ఉంచే దేవుడు కానే కాడు. ఆమేన్. కాకులను పంపిస్తాడు, కాకోలములు వస్తాయి. ఏలియాకు రొట్టె పట్టుకొచ్చినట్లుగా, మాంసం పట్టుకొచ్చినట్లుగా దేవుడిని పోషించక మానడు. నిన్ను పిలిచాడు అంటే నేను పోషించే తీరుతాడు ఆయన. నీతిమంతుల సంతానం భిక్షం ఎత్తుకోదు, విడవబడరు. వారు దినమెల్లా దయాళుని అప్పు ఇస్తారే గాని వారు ఓడిపోరని దేవుని వాక్యం సాక్ష్యం వేస్తుంది పిల్లారా. అందుకే చింత పడకండి, చింతించు. ఈ సంవత్సరం పంట పండలేదు, అతివృష్టి వచ్చింది, అనావృష్టి వచ్చింది, ప్రకృతి వైపరీత్యం వచ్చింది, పంటను పురుగులు తినేసాయి, పంటకు దిగుబడి రాలేదు, పంటకు తగిన రాబడి కలగలేదు, ఈ ఏడాది నష్టపోయావు. అయినా సరే నష్టములో కూడా ఆయన నీ చెంతే ఉండే ఎమ్మానుయేలు, ఆయన నీ తోడే ఉండే ఎమ్మానుయేలు. ఆయన నేను వదిలే దేవుడు కాడు. నీ నష్టాన్ని పూడుస్తాడు, నీ కన్నీళ్ళను చూస్తాడు, నీ కన్నీళ్ళను బుడ్డులో దాచాడు, కవిళలో ఉంచాడు, లెక్క పెడుతున్నాడు, నీ ప్రతి డ్రాప్ని దాచాడు. ఒకరోజు రాబోతుంది ఆయన లేచి నీకు సమాధానం ఇచ్చి నిన్ను అందరికంటే ఎత్తైన కొండ మీదకి ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి, ఏ శత్రువులను తాకలేనంత ఎత్తైన కొండ మీదకి నా దేవుడిని తీసుకెళ్ళబోతున్నాడు. ఆ హెచ్చింపు దేవుడు పోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించు. తప్పట్లు ఎక్కలే. కంజీలు కొడదాం, కంజీలు కొడదాం, కంజీలు కొడదాం, కంజీలకు చప్పట్లు కొడదాం, సరపెద్దాం, కంజీలు కొడదాం, చప్పట్లు కొడదాం. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా రక్షణ మహిమకు ఆధారం నీవే, నా ఆశ్రయ దుర్గం, నా నిరీక్షణ మార్గం నీవే. నా రక్షణ మహిమకు ఆధారం నీవే, నా ఆశ్రయ దుర్గం, నా నిరీక్షణ మార్గం నీవే. నీ ప్రేమ బాటలో నడిపించుమయా, నీ పోలికగా నన్ను నలచుమయా. నీ ప్రేమ బాటలో నడిపించుమయా, నీ పోలికగా నన్ను మలచుమయా. నన్ను నీ పోలికగా నన్ను మలచుమయా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణం తల్లడి చప్పట
చప్పట్లు, గట్టిగా చప్పట్లు పడదాం, కలిసి పాడదాం, అందరూ పాడాలి, 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 స్వరగెత్తాలి. నా ప్రాణం తల్లడిల్లగా బోధి గంతముల నుండి నేనెక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద ఆరవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద ఆరవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధింపబడిన పాడాలి, ఒకేద్దాం. ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పాడదాం, అదే మాట పాడదాం, పాడదాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన మనకు మార్పునివ్వాలి. రెండు, ప్రార్థన మనకు భవిష్యత్తును తెలియచేయాలి. ప్రార్థన నీకు భవిష్యత్తును చెప్పాలి, నువ్వు భయపడద్దు అని నీకు ధైర్యం ఇవ్వాలి. ఆమేన్. చూడండి, కీర్తన గ్రంథంలో 31వ కీర్తన, కీర్తన 31వ సంకీర్తన 14వ చరణం, 14వ చరణం. యెహోవా నేను నమ్మిక నేను ఉంచాను, నీవే నా దేవుడవు అనుకుంటున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. హల్లెలూయా. మై టైమ్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ లార్డ్. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. అందుకే నాకు దిగులు లేదు, చింత లేదు, బెనుకు లేదు. దేనికి? ఎంత సమస్య వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను కథలను బెదరను. దేనికి ప్రభా అంటే అంటాడు, నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి ప్రభా. మై టైమ్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. అవును, ఈ ఉదయకాలం మందు నీ కాలగతులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ సంఘ స్థితిగతులు, నీ వ్యక్తిగత జీవితం, నీ ఆయుష్, నీ ఆరోగ్యం, నీ అవకాశం, నీ ఐశ్వర్యం, నీ సకల దీవెనలన్నీ కూడా దేవుని చేతిలో గుప్తమై దాచబడ్డాయి. ఆయన చేతిలో ఉన్నవన్నీ మనం లాక్కోవాలి, అడగాలి, పొందుకోవాలి, తలుపు తట్టాలి, విసుగుపోకుండా, సిగ్గు లేకుండా, సిగ్గుమాలి మాట మాటికి మనం అడిగి తీరాలి. నాకెవో దేవా అని అడగాలి. ఆమేన్. రొట్టె అడిగితే పామిస్తాడా? చెప్పండి. గుడ్డు అడిగితే తేలినిస్తాడా? చెప్పండి. ఆమేన్. నువ్వు అడిగితే నీకు ఇస్తాడు. అది ఐశ్వర్యమైన, అవకాశమైన, అందలమెక్కించే స్థితి అయినా, అత్యున్నత స్థాయి అయినా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, సేవ అయినా, వృత్తి అయినా, ఏది కావాలి అన్నా అడుగుడి, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూతిగంతములు నీకు సొత్తుగా ఇస్తాను. ఆయన ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటి, ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ఆమేన్.
రెండవదిగా బైబిల్ చెప్తుంది ప్రార్థన భవిష్యత్తును తెలియజేస్తుంది. అలా మనం ముందుకెళ్దాం. మూడవదిగా పిల్లలు, మూడవదిగా అది లోకాసు వార్త 9వ అధ్యాయంలో వచ్చిన 30 అండి, 30 మరి 31. ఇద్దరు పురుషులు యేసయ్యతో మాట్లాడుతున్నారు. వారు మోషే ఎలీయా అనేవారు. వారు మహిమతో వచ్చారు. ఆమేన్. వారు మామూలుగా రాలేదండి కొండ మీదకి, వారు మహిమతో వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు మహిమతో వచ్చారు. వాళ్ళు మహిమతో వచ్చారు. కొండ మీదకి వచ్చి యేసయ్యతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే అక్కడ రాయబడిన వాక్యంలో పేతురు గారట నిద్ర మేల్కొని మత్తుగా ఉండి మేల్కొన్నాడట. మేల్కోగానే పేతురట, ఒక నిమిషం, పేతురు నిద్ర మేల్కొన్నప్పుడు పేతురట యేసయ్య మహిమను చూస్తున్నాడు. ఆమేన్. యేసయ్య నాలాగా మీలాగా చెమట పట్టేసి కొండెక్కాడు. ఎక్కడమంటే చాలా కష్టం, దిగడమంటే సులువు. ఎక్కితే చెమటలు పడతాం, అలసిపోతాం. ఎక్కినప్పుడు మోషే ఎలీయాలు మహిమతో వచ్చారట కొండ మీదకి. యేసయ్య చెమటలతో ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు పేతురు గారు మత్తులో నుండి కళ్ళు తెరవగానే యేసు మహిమను చూస్తున్నాడు. యేసు మహిమలో ఉన్నాడు. యేసు మహిమను ధరించుకున్నట్టు కనబడుతూ ఉన్నాడు. ప్రార్థన నీ పరిస్థితులు రూపాంతరం మారుస్తుంది, ఇస్తుంది. 2, ప్రార్థన నీకు భవిష్యత్తుని ఇస్తుంది. 3, ప్రార్థన నువ్వు పోగొట్టుకున్న మహిమను మరలా నీ మీదకు తీసుకొస్తుంది. నువ్వు కోల్పోయిన మహిమ నీకు రావాలి అంటే, ఏదైనా తోటలో ఏ మహిమ ఆదాము పోగొట్టుకున్నాడో, దిగబెర్లుగా దాక్కున్నాడో, చెట్ల చాటుకు వెళ్ళాడో, కచ్చదాలు కట్టుకున్నాడో, దేవుడి ఎదురుకు రాలేక ఆదాము భయపడ్డాడు. బైబిల్ గ్రంథం చెబుతుంది మరలా నా దేవుడు నీకు మహిమనివ్వాలనుకుంటున్నాడు. ఆమేన్. మహిమ ఉందా? మహిమ ఉందా అండి? బైబిల్ రాయబడిన సొలొమోను కాలంలో మందిరం కట్టబడింది. పెద్ద మందిరం అండి. అందరూ బాగా వినండి, ముగించేస్తాను తొందరగా, 1/2 గంటలో. సొలొమోను కాలంలో పెద్ద మందిరం కట్టబడింది. బాగా డబ్బులు ఖర్చు పెట్టారు. లెక్కింప సఖ్యమ కాని విస్తారమైన గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులని ఖండించి వధించి రక్తతర్పణ చేశారు, బల్యర్పణ చేశారు. యాజకులు లేవీలు పిలిపించారు. కానీ ఆ మందిరంలో ఏమీ జరగలేదు. బోర్లు ఊదించారు, ఏమీ జరగలేదు. నియామక కాలాలను పెట్టారు, ఏమీ జరగలేదు. మందసాన్ని పట్టుకొచ్చారు, ఏం జరగలేదు. కానీ ఎప్పుడైతే లేవీయులు, యాజకులు కలిసి స్వరమెత్తి దేవుణ్ణి పాడి యెహోవా కృపని ఆరాధించారో వెంటనే షెకేనా మహిమ కలిగిన మేఘం ఆ మందిరాన్ని ఆవరించింది. ఆమేన్. ఆదామా, ఏ మహిమను నువ్వు పోగొట్టుకున్నావో, ఏ దేవుని మాట ధిక్కరించి తినొద్దు అన్న పండు తిన్నావో, వద్దు అనే పని చేశావో, చెట్ల చాటును దాక్కున్నావో, మరలా నీకు మహిమ రావాలి అంటే, శక్తిని మీదకి రావాలి అంటే, ప్రభావం మీదకి రావాలి అంటే, అభిషేకం నీకు కావాలి అంటే, వాక్యం మాట్లాడుతుంది నీవు ప్రార్థించువాడవు కావాలి. ఆమేన్. శక్తితో నింపడిన వాడవు కావాలి. 1, ప్రార్థన రూపాంతరం ఇచ్చింది. 2, ప్రార్థన భవిష్యత్తునిచ్చింది. 3, ప్రార్థన మహిమను తీసుకొచ్చింది. మహిమ బజార్లో దొరకదు, అంగట్లో దొరకదు, షాపింగ్ మాల్స్లో దొరకదు. ఈ మహిమ మరలా నువ్వు సంతరించుకోవాలి అంటే, షకీనా మహిమ కలిగిన మేఘం దేశం మీదకు రావాలి అంటే, సొలొమోను కలుచినటువంటి ఆ మహిమ కలిగిన మేఘం ఈ ఆఖరి దినాల్లో మన సేవ మీదకి దిగి రావాలి అంటే, మనందరమును తాబోరు కొండ మీద యేసు లాంటి ప్రార్థన మనం చేయబద్దులం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవద్దు, టైం లేదు. నిర్గమకాండంలో 34లో ఉంటుంది, చదవద్దండి. నిర్గమ 34లో ఉంటుంది. మోసే సీనాయి కొండెక్కాడు. ఎక్కి ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమో ధర్మశాస్త్ర విధులు, ధర్మశాస్త్ర జ్ఞాపకాలు, ధర్మశాస్త్ర కట్టడల్ని మోషేకి చెప్పాడు. మోషేకి ఆ పలకలు ఇచ్చాడు. మోషే ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని కిందకు వస్తూ ఉంటే ఆయన ముఖ వర్చస్సు ప్రకాశిస్తుంది. ఆయన ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారు అని వాక్యంలో రాయబడింది. మోషే ముఖం మహిమతో ప్రకాశిస్తుంది. ఈ రోజున మహిమ మనకుందా? కోటింగులు, లేకపోతే ఆడంబరాలు, లేదా కాస్మెటిక్స్, వివిధ రకరకాల లోకంలో ఉన్నటువంటి సిద్ధాంతాల్ని వాడితే మనం అందంగా కనబడం. మనం అందంగా, సొగసగా, సౌందర్యంగా జీవితకాలం ప్రభుత్వం ఉండాలి అంటే మన ముఖాలు మహిమతో నింపబడాలి. పోగొట్టుకున్న మహిమ మరలా మన మీదకు రావాలి. మన మహిమలో అభిషేకించబడాలి. లేదా స్మిత్ విగిల్స్వర్త్
స్మిత్ విగ్గిల్స్వర్త్ అనే ఒక ఆయన ఇంగ్లాండ్ నుండి మరొక దేశానికి ట్రైన్లో వెళ్తున్నాడు సువార్త కోసం. వెళుతూ ఉంటే ఆ ట్రైన్లో ఆయనకు అలవాటు ఏంటంటే ప్రతి 5 నిమిషాలకి బైబిల్ చదువుతాడు, ప్రతి 5 నిమిషాలకి ప్రార్థన చేస్తాడు. స్మిత్ విగ్గిల్స్వర్త్ ఆయన పేరు. ప్రతి 5 నిమిషాలకి బైబిల్ చదువుతాడు, ప్రతి 5 నిమిషాలకి ప్రార్థన చేస్తాడు. ఎవరితో మాట్లాడు, ఎక్కువ ఎవరితో మోటువాడు, మొరటివాడు, వ్యవసాయదారుడు, ఒక పొలంలో పనిచేసుకొని చదువు లేని విద్య లేని పామరుడు. ప్రభు పిలిస్తే సేవకు వచ్చాడు. ఎప్పుడు జోబులో బైబిల్ ఉండేది, ఎక్కడికి వెళ్ళి బైబిల్ని పట్టుకెళ్ళేవాడు. బైబిల్ తెరిచి 5 నిమిషాలు బైబిల్, 5 నిమిషాలు ప్రార్థన, అది అలవాటు ఆయనకి. ఆయన ఇంగ్లాండ్ దేశంలో నుండి మరొక దేశానికి ట్రైన్లో సువార్తకి వెళ్తున్నప్పుడు, వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ట్రైన్ లేట్ అయిపోయింది. ఆ లేట్ అయిపోతున్నప్పుడు ఆయన బైబిల్ని ఆ బెర్త్లో చదువుకోవడం, ట్రైన్ బోగిలో కూర్చొని ప్రార్థన చేసుకోవడం, చదవడం, ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ముఖం ప్రకాశమానంగా మారింది. ఆమేన్. ఎదురుగా కూర్చున్నటువంటి ఒక జోదగాడు ఆయన చూసి, ఆయన ముఖంలో సిలువబడిన యేసును చూసి అమ్మోని పోరుమని ఏడ్చాడు. అలాగున ఆ ట్రైన్లో ఉన్నటువంటి 16 బోగిల ప్రజలందరూ ఒకే రోజున మారు మనసు పొంది యేసు దేవుడిని మారి ఆ ట్రైన్ అంతా మొత్తం మారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ముఖముల్లో మహిమ కనబడాలి, మహిమతో మనం నింపబడాలి, ముఖముల్లో అభిషేకం కనబడాలి, మన జీవితాల్లో ఈ కార్యాలు జరగాలి. ఇవన్నీ సిద్ధించబడాలి అంటే ఒకటి, ప్రార్థన రూపాంతరం ఇస్తుంది, ప్రార్థన భవిష్యత్తును తెలియజేస్తుంది. 3, ప్రార్థన మహిమతో నిన్ను నింపుతుంది. హల్లెలూయా. చనిపోయే కాదండి, అందరం మహిమా ప్రవేశం, మహిమలోకి వెళ్ళిపోయిన రోజు అని బ్యానర్లు రాస్తారు, బోర్డులు పెడతారు. చనిపోయే కాదండి మహిమ, బతుకుంటుండగానే నువ్వు మహిమతో నింపబడాలి. ఆమేన్. బ్రతుకుంటుండగానే నువ్వు మహిమలో కనబడాలి. ఏ మహిమనైతే దేశం పోగొట్టుకుందో, ఏదైనా తోటలో ఏ మహిమకు ఆదామవ్వలు దూరం అయిపోయి చెట్టు దాక్కున్నారో, ఓ దాక్కున్న విశ్వాసై నువ్వు బయటకు రావాలి. ఆమేన్. నీ కచ్చడలు పోవాలి, నీ ఆకుల జీవితం పోవాలి, నీ సొంత భక్తి పోవాలి, నీవు పూర్తిగా మారి నీవు మరలా దేవుని మహిమకు పాత్రుడవు కావాలి. హల్లెలూయా. అప్పుడు అద్భుతాలు ప్రభు చేస్తాడు. ఆఖరి వార్తని ముగిస్తాను. అదే లోకాసు వార్తలు 9వ అధ్యాయంలో 33వ వచనం అండి, 34 కూడా. ఏలినవాడా మనం ఇక్కడ ఉండిపోదాం, చదవమ్మా. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి. ఆమేన్. బాగా వినండి, ముగిస్తానండి, బాగా వినండి. హల్లెలూయా. పేతురు గారు నిద్రపోతున్నాడు యేసయ్య ప్రార్థన చేస్తే. అది నాయకుడితో ఉన్నోళ్ళు ఎలా ఉండకూడదు. ఆమేన్. ఏ ట్రూ లీడర్ని ఫాలో అవుతున్న వాళ్ళు, ఏ స్పిరిచువల్ లీడర్ని ఫాలో అవుతున్న వాళ్ళు, అనాయింటెడ్ లీడర్ని ఫాలో అవుతున్న వాళ్ళు చచ్చు స్థితిలో ఉండకూడదు. ఆమేన్. మన వెనకున్న తరం కూడా మారాలి. ఆమేన్. మన వెనకున్న తరములో మార్పులు రావాలి. ఈయన భారంతో ఏడుస్తూ ఉండి మోషేలేదో మాట్లాడుతూ ఉంటే వెనక వచ్చిన వాళ్ళు నిద్రపోతున్నారు. నిద్ర మత్తులో ఉన్నాడట. నిద్రపోతే బాగుండు, నిద్ర మత్తు. చర్చకొస్తే మత్తు, వాక్యం వింటే మత్తు, ప్రార్థన అంటే మత్తు. నీకు ఏ మత్తు పట్టింది అయితకు? ఎందుకు జారి కింద పడిపోతున్నావు అయితకు? నువ్వు మరలా నీ మత్తు పోవాలి. ఆమేన్. నీ దులుపు కావాలి, నీ బట్టలు ధరించుకోవాలి. లేము తేజరిల్లము, నీ మెడకట్లు విప్పుకో, నీ మెడకట్లు విప్పుకో. బైబిల్ మాట్లాడుతుంది. ఇదిగో ఎప్పుడైతే మత్తులో నుంచి లేచి అంటాడు, ఏలినవాడా యేసయ్య గారు, అయ్యగారండి, ఏమైంది పేతురు అంటే, ఏం లేదండి, ఒక గుడ్ న్యూస్ అండి మీకు అన్నాడు పేతురు. ఏంటరా ఏమైందిరా అని అంటే, ఏం లేదండి, ఇదిగో మేము నీకు ఒకటి, ఆమేన్, ఆ ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టడం కాదు, పర్ణశాలలు కడతామన్న మధ్యలో మాట ఉంది. మేము కడతాం. అమ్మ వినండి ఒకసారి, ఏమన్నారు? మేము కడతాం. డబ్బు ఎక్కడ దీనికి? ఆ ముందు అధ్యాయాల్లో రొట్టెలు లేవురా, డబ్బులు ఉన్నాయంటే ఎవరు లేవనేసాడు. రొట్టెలు ఇమ్మంటే మాదర్ లేవు, 200 దినాలు మాదర్ లేవు అన్నారు. ఇప్పుడు అంటున్నారు పర్ణశాలలు కడతామంటున్నారు. ఇలాంటి క్రైస్తవులకి కట్టుకోవడమే సరదా. అది చీర కానీ, బట్ట కానీ, ఇల్లు కానీ, జాగా కానీ కట్టుకోవడం కాదు. మనం ప్రభు యొక్క అవకాశంలో, ఆమేన్, ప్రభువు చిత్తములో అపోస్తలులు వేసిన పునాదుల మీద మనం కట్టబడి వారిగా మార్చబడాలి.
అక్కడ అంటాడు, మోషేకి ఒకటి ఏలియాకి ఒకటి నీకు ఒకటి కడతాం ప్రభు, ఎందుకంటే రోజుకి తిరగలేకపోతున్నాం, కొండలెక్కి ఏం చేస్తున్నావు, దోన్లెక్కి ఏం చేస్తున్నావు, సమరయ్యకి తీసుకెళ్ళిపోతున్నావు, ఎరుకకు తీసుకెళ్ళిపోతున్నావు, యోర్దాన్ని తీసుకెళ్ళిపోతున్నావు ప్రభా, ఈ నటకను ఆడలేకపోతున్నాం, కాబట్టి కొండ మీద కానీ 3 కుటీరాలు కట్టామంటే నీకు, తర్వాత ఏలియాకి, మోషే కట్టామంటే మీ ముగ్గురు అందులో పెట్టేస్తాం, వచ్చిన వాళ్ళు వస్తారు, దక్షిణలు వేస్తారు, కానుకలు వేస్తారు, మీరు కూర్చుని హాయిగా ప్రార్థన చేయొచ్చు, మీరు ఎందుకు ప్రభా నడవాలి ప్రభా, ఇది మీ క్షేమం కోసం ప్రభా అని పేతురు యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మనం ఇక్కడ ఉండిపోదాం ప్రభా, పర్ణశాల కట్టేస్తాం ప్రభా, మీరు కొండ మీద దేవుళ్ళుగా ఉందరు, ప్రజల మీ దగ్గరకు వస్తారు, మనం ఎందుకు పోవాలి ప్రభా అని పేతురు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతుంటే మత్తులో తెలియక మాట్లాడుతూ ఉంటే, ఇలాగ మాట్లాడుతూ ఉంటే మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. ఆమేన్. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మింది. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిపోయారు. వెంటనే ఒక శబ్దం వస్తుంది, ఇదిగో ఈ యేసే నేను ఏర్పరచుకున్న నా ప్రియ కుమారుడు, ఈ యేసు మాట మీరు వినండి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అమ్మా, అక్కడ ఎంతమంది ఉన్నారు అమ్మా? అక్కడ ఎంతమంది ఉన్నారు? కొండ మీద ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఎక్కారు? తొందరగా 3 ఎక్కారు. ఇప్పుడు పేతురు ఎంతమంది వచ్చాడు చెప్పండి? కొండ మీద యేసయ్యని, ఏలియాని, మోషే, 3కి 3 గుడ్లు కడతామన్నాడు. 3 గుడ్లు కడతాం, 3 పర్ణశాలలు కడతాం, మీరు కిందకి రాకండి, మీ దగ్గర కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయా అని చెప్తున్నాడు. అని మాట్లాడుతూ ఉంటే మేఘం ఒకటి వచ్చిందట. ఆ మేఘంలో ఒక శబ్దం వస్తుందట, ఇదిగో పేతురు, యాకోబు, యోహానులారా, ఈ యేసే నా ప్రియ కుమారుడు. ఆమేన్. మోషే కాదు, ఏలియా కాదు, ఈ యేసే నా ప్రియ కుమారుడు. మీరు మోషే మాట కాదు, ఏలియా మాట కాదు, యేసు మాట మాత్రమే వినండి. ఆమేన్. ఇమ్మానుయేల్ గారు వచ్చారు, సునీల్ గారు వచ్చారు, భాను గారు వచ్చారు, కరుణ్ గారు వచ్చారు, మధుమనోహర్ వచ్చారు. మా మాట కాదు, మీరు యోహాను గారి మాట వినాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా. మీరు యోహాను గారి మాట వినాలి, ఆయన శబ్దాన్ని ఆలకించాలి, ఆయన మీరు అనుసరించాలి. మాకు పర్ణశాలలు కాదు, మాకు గౌరవాలు కాదు, మేము గొప్పలం కాదు, మీతో ఉన్న మీ సేవకుడే గొప్పవాడు, మీకోసం ఏడుస్తున్నవాడు, కన్నీరు కార్చినవాడు, మీ జీవితాలను కడుతున్నవాడు, 5 రోజులు అన్ని అవకాశాలు మానుకొని మీ కొరకే కుటుంబం మొత్తం ఇక్కడే ఉండి విజ్ఞాపన చేసినటువంటి ఆయన మాటే మీరు వినాలి అని ఒక శబ్దం వచ్చి, ఈయన మాటే మీరు వినండి అని వాళ్ళకి చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆఖరిదిగా ప్రార్థన ఏం చేసింది అంటే సాక్ష్యాన్ని స్థిరపరిచింది, ప్రార్థన రూపాంతరం ఇచ్చింది, ప్రార్థన భవిష్యత్తును తెలియజేసింది, ప్రార్థన మహిమనిచ్చింది. నాకు ప్రార్థన సాక్ష్యమును స్థిరపరిచింది. ఏ సాక్ష్యం? వినండి, అయిపోయింది. యేసు ప్రభువు వారు యోర్దాను నదికి వెళ్ళాడు, బాప్తిస్మాన్ని పొందాడు, తిరిగి వచ్చాడు. రాగానే ఒక తెల్లని పావురం, ఆమేన్, యేసే తల మీద వాలింది. బైబిల్లో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనంటే నాకు ఆనందం అని ఆ పావురం శబ్దం వచ్చింది. ఆనాడు ప్రజలందరూ చూశారు. అంటే బాప్తిస్మాన్ని పొందినప్పుడు యేసయ్యకు ఏ సాక్ష్యం ఉందో, వాడబడుతున్నప్పుడు అదే సాక్ష్యాన్ని యేసయ్య కాపాడుకున్నాడు. ఆమేన్. ఏమీ లేనప్పుడు బాగుంటాం, ఒక కారు, ఒక బండు, ఒక 10,000, ఒక ఆస్తి, ఒక అవకాశం, ఇల్లు, వాకిలో పిల్లలు ఉంటే కాళ్ళ మీద కాలు వెళ్ళిపోతాయి, ఇక ఏది కనబడదు, ఇక నేల మీద నడడం, ఆకాశం మీద నడుస్తాం మనం. అందుకే మనం ఓడిపోతున్నాం. బాప్తిసం పొందినప్పుడు యేసయ్యకు ఏ సాక్ష్యం వచ్చిందో, సేవలు వాడబడుతున్నప్పుడు కూడా అదే సాక్ష్యాన్ని యేసు కోసం దేవుడు పరలోకం నుంచి ఇచ్చాడు. ఆమేన్. ఇచ్చాడులేండి, వాడబడుతున్నప్పుడే కదా, మరి తర్వాత ఏమైపోయిందో అని అనుకుంటారు మీరు. అంటే టైం తక్కువ అని చెప్పడానికి. వాడబడినప్పుడు చెప్పాడులేండి, బాప్తిసం పొందినప్పుడు సాక్ష్యం వచ్చింది, వాడబడుతుండగా ఈ సాక్ష్యం వచ్చింది, మరి మధ్యలో జారిపోయాడేమో యేసయ్య? కాదు, ఆయన సిలువలో పెట్టి ఆయన చంపేస్తున్నప్పుడు, పక్కలో పొడిచినప్పుడు నీళ్ళు రక్తం కారితే అంటాడు సైనికుడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. ఆ సెంచురీని అంటాడు, సతపతి అంటాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు, ఇతడు సాక్ష్యం సత్యం.
అని యేసయ్య సేవలో వచ్చిన సాక్ష్యం, ప్రారంభంలో ఉన్న సాక్ష్యం, వాడబడుతుండగా ఉన్న సాక్ష్యం, ఆయన చనిపోయేంత వరకు ఒకే సాక్ష్యాన్ని యేసయ్య కాపాడుకున్నాడు. మార్పు లేని సాక్ష్యాన్ని యేసయ్య ముద్ర వేశాడు. బిడ్డలారా, నిన్న బాగున్నావు, ఈరోజు ఎందుకు ఆరిపోతావు? నిన్న ప్రార్థన అంటే దాహం వచ్చింది, ఇది ప్రార్థన అంటే ఎందుకు విసుగు వస్తుంది? నిన్న ఆత్మీయంగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు విసుగుపోయి జారిపోతున్నావు? నీ ప్రారంభ రోజుల్లో నువ్వు ఎలాగ ఉన్నావో నువ్వు చచ్చేంత వరకు అలాగే ఉండేదే భక్తి. అలా లేకపోతే అది వేషం అంటారు దాన్ని. తగ్గట్టి వేషగాలికి పరలోకంలో రూట్ లేదు. వేషగాలికి చూసారు, బల్ల వేషాలు వేస్తారు కదా పండగలకి. ఉదయం వేషం వేస్తే సాయంత్రం రంగు వెలిసిపోద్ది కదా, మళ్ళీ రేపు ఉదయం సరికి పనికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వాడైపోతాడు. అలా కాదు, మనం భక్తి కోసం మనం నాజీరు చేయబడ్డాం, వ్రతమాచరిస్తున్నాం, ప్రతిష్ఠించబడ్డాం. ప్రారంభ రోజుల్లో ఏ పిలుపుతో మనం వచ్చామో మన చివరి శ్వాస వరకు అదే తృష్ణతో, అదే ఆకలితో, అదే ఆశతో ఈ సాక్ష్యాన్ని కాపాడు మనం ముందుకు వెళ్తే దేశమంతా యేసు కాళ్ళ ముందుకు వస్తుంది. కొత్తూరు ప్రతి ఇంటిలో ప్రభు కథలకిస్తాడు. ఆమేన్. ఈ హోరే వర్షిప్ సెంటర్ ద్వారా దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మీరు ఇలా కూడుకున్నారు, రాబోయే ఏడాది మరల మీరు పెడితే, ఆమేన్, పెడితే ఇక చుట్టుపక్కల ఉన్న వారు ఆటోల మీద రావాలి. అక్కడికి మంచి సేవకులు వస్తున్నారట, సేవ బాగుంది అట, వెళితే బలపడతామట, మనం కూడా వెళ్ళి పాల్గొందాం, దీవించబడదామని ఈ సాక్ష్యాలు, ఈ సంవత్సరపు సాక్ష్యాలు ప్రజలు ఆలకించి వచ్చే ఏడాదిలో 100 మందిగా కూడుకునే పరిచర్యలు మీరు కావాలి. హల్లెలూయా. ఆ సేవలు రావాలి. అవి జరగాలి అంటే మన సాక్ష్యం స్థిరపరచబడాలి. అందరూ అలాగనే ఎవరు బయటికి వెళ్ళిపోవద్దు, అలాగ దయతో మోకరించండి, లేదా లేచి నిలబడండి. మోకాల మీద ఉంటే మంచిది అనుకుంటాను, మోకాల మీద ఉంటే మంచిది, ఎందుకంటే ప్రార్థన కాబట్టి. అలాగ మోకరించి మోకాల మీద ఉండడానికి ప్రయత్నం చేయండి. నిటారుగా మోకరించండి. ఏ సమస్య ఉందో ప్రభుతో చెప్పండి, నా ప్రభుని సమస్యను తీర్చబోతున్నాడు. అలాగందరూ మోకరిద్దాం పిల్లరా, అందరూ నిలువు మోకాలు వేద్దాం. అందరూ ఎవరైనా ఉండిపోతే రండి. లెట్స్ వి టాక్ విత్ అవర్ గాడ్, లెట్స్ వి స్పీక్ విత్ అవర్ గాడ్. మనం ప్రభువుతో మాట్లాడదాం పిల్లరా, ఎవరు తిరగకుండా, పిల్లలతో ఉండిపోకుండా దయతో మోకరిద్దాం, ప్రభువుతో మాట్లాడదాం, ప్రభువుకు చెబుదాం. రండి, మోకరించండి. ప్రభు ఒక కృప చూపించు దేవా అని, ఒక అవకాశం ఇయ్యు దేవా అని. నిద్ర అవస్థలో ఉన్నాను, సోలిపోతున్నాను, వేదనలో ఉన్నాను, నన్ను లేవనెత్తు మహాప్రభు అని 5 రోజులు ఉపవాస ఉజ్జీవ కూడికలు జరిగినాయి. నువ్వేం పొందుకున్నావు? ఇన్ని ఏండ్లు చర్చికి వెళ్తున్నావు, నువ్వేం మారావు? ఇంతకాలం యేసయ్య నమ్ముకుని మేలు పొందుకున్నావు. ఏది నీ కృతజ్ఞత? ఏది నీ భయం? ఏది నీ ఆత్మల ఆక్రందన? ప్రారంభ రోజుల్లో ఎంత ఏడ్చి నలిగిపోయి ప్రసవరపులతో కేకలు వేసి భాషలు మాట్లాడి ప్రవచించి అర్థాలు చెప్పి కన్నీరు గార్చావో, ఇప్పుడు ఏమైపోయింది నీ భక్తి? వ్యాపారాలు, వ్యవహారాలు, వ్యాపకాలు, స్నేహాలు, తిండి, తిరుగుడు, కాలక్షేపాల్లో కొట్టుకుపోతూ నీ భక్తిని ఆర్పేసుకుంటున్నావు. బిడ్డ, నువ్వు తేజరెళ్ళాలి. నా ప్రభువు రాబోతున్నాడు, లెక్కడగబోతున్నాడు. ఇంత నేను నీకు ఇచ్చాను, నా కోసం నువ్వు ఏమి చేసావంటే సిగ్గుతో తలదించుకోని పరిస్థితికి రాకూడదు బిడ్డ. నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడమ్మా. 5,000 మంది ఆకలి తీర్చాడు, తృప్తిపడి ఉండిపోలేదు, ప్రార్థనకు వెళుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చాడా? ఆస్తే గాని, అవకాశమే గాని, ఆరోగ్యమే గాని, నెమ్మదే గాని, డబ్బులే గాని, సౌఖ్యమే గాని దేవుడు నీకు ఇస్తే అక్కడితో తృప్తిగా ఉండిపోతున్నావా? కాదు కాదు, నువ్వు ప్రార్థనకు రావాలి, కొండలెక్కాలి, శిఖరం ఎక్కాలి, సహవాసానికి రావాలి, ఆలయానికి రావాలి, కొత్త వాళ్ళు నడిపించాలి, ఉండిపోయిన వారిని మార్చాలి, వెంట పెట్టుకొని రావాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. రాకపోతే నీ భుజాల మీద, నీ నడుము మీద, నీ రెక్కల మీద మోసుకొని దేవుని చెట్టుకు వారిని నడిపించే వాళ్ళకు నువ్వు కావాలి. ప్రార్థన ఏం చేసింది? యేసు ముఖాన్ని మార్చింది. బిడ్డా, నీ బ్రతుకు మారిందా? నీ ధోరణి మారిందా? నీ నైజం మారిందా? నీ క్యారెక్టర్ మారిందా?
నీవు చేసే ప్రార్థన నిన్ను మార్చిందా? ఇంకా అలాగే ఉన్నావా? ఇంకా ఆ రోత బ్రతికేనా? ఇంకా ఆ బాధ బ్రతికేనా? మార్పు చెందుదాం, దగదగ నడుద్దాం, రూపాంతరం పొందుకుందాం. 2, ప్రార్థన భవిష్యత్తును తెలియజేస్తుంది. చింతతో కూర్చున్నావు, ఫ్యూచర్ లేదు అని బాధపడుతున్నావు, నా ఫ్యూచర్ పాడైపోయింది అని చింతించావు, నా బ్రతుకెందుకు ఇలా అర్థాంతరంగా బూడిద పాలైపోయిందే, అందరి బ్రతుకులు బాగున్నాయి, నేను ఎందుకు చింతకపోయాను ఆ నిరాశలో నిస్పృహలో వచ్చావు. బిడ్డా, నీకు భవిష్యత్తు కావాలి అంటే మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. బిడ్డ, నీ భవిష్యత్తు ప్రభువు చేతిలో ఉంది అమ్మా. నీకు భవిష్యత్తు ఇచ్చే దేవుడమ్మా ఆయన. 3వదిగా, ప్రార్థన మహిమాన్విత అనుభవాలను ఇస్తుంది. మోషే ఏలియా మహిమతో కాదు, యేసు కూడా మహిమతో నింపబడ్డాడు. ఏ చెట్ల చోట్న దాక్కుంటున్నావో, ఏ కచ్చడాల్ని కట్టుకుని దేవుని మాట వినకుండా భయకంపితుడిపై మరుగైపోతున్నావో, ఓ ఆదామా రా, నా ప్రభువు పిలుస్తున్నాడు, ఆయన ఎదురుకు రా. నీ జీవితాన్ని మార్చడానికి నీకు మహిమనివ్వబోతున్నాడు, శక్తినివ్వబోతున్నాడు, నీ బళ్ళకు తొలగించబోతున్నాడు. ఆదాము పోగొట్టుకున్న మహిమ, సొలొమోను కాలంలో వచ్చిన షకీనా మహిమ, అంతకు మించిన మహిమతో దేవుడు నింపబోతున్నాడు. మోషే ముఖ మహిమతో ప్రకాశించింది, అంతకు మించిన ప్రకాశం దేవుడికి ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. సేవ ప్రారంభాల్లో ఏ సాక్ష్యం యేసుకు ఉందో, వాడబడుతుండగా అదే సాక్ష్యం యేసుకు ఉంది. చనిపోయేటప్పుడు కూడా అదే సాక్ష్యం యేసు కాపాడుకున్నాడు. నీ సాక్ష్యం కాపాడబడాలి. పరిస్థితులు మారిపోయాయి, వీడు మారిపోయాడండి, వీడేం దేవుణ్ణి నమ్ముకున్నాడండి, ఈమెం దేవుణ్ణి నమ్ముకుందండి అని అనిపించుకునే స్థితి దేవుని నామానికి కలగకూడదు. దీనుడుగా ఉన్నప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రభువుని సేవించావో, నీ పరిస్థితుల్లో మార్పు వచ్చి ఎదిగిపోయిన తర్వాత కూడా నువ్వు అదే సాక్ష్యాన్ని కాపాడుకున్న బద్ధుడవు కావాలి. ప్రభువా, నాకు సాక్ష్యాన్ని కాపాడుకునే కృపనివ్వండి, అహంభావాన్ని నాలో తొలగించండి, గర్వం నాలో అణిచివేయండి దేవా అని రాగున ఒక్కసారి సంఘ పరిచర్ల కొరకు, గొప్ప ఉద్యమం కొరకు, హోరీ వర్షిప్ సెంటర్లో ప్రభువు నూతనమైన కార్యాలు చేయాలి అని అందరం తాబోరు కొండ మీదకి వెళ్దాం రండి. సేవకుడు వెంబడి వెళదాం రండి. మోషే కాదండి, ఏలియా కాదండి, ఆ స్పీకరు ఈ స్పీకరు, ఈ ప్రవక్త ఆ ప్రవక్త, ఆ మినిస్ట్రీ కాదండి, మీతో ఉన్న మీ సేవకుడే నిజమైన నాయకుడు. మీరు ఆయన మాట వినాలి, ఆయన శబ్దాన్ని వినాలి, ఆయన అనుకరించాలి, ఆయన అడుగుజాడలో మీరు వెళ్ళాలి. మీకోసం ఆయన ఏడుస్తున్నాడు, మీకోసం ఆయన పరిశ్రమిస్తున్నాడు. రాత్రి మగళ్ళు మీ కుటుంబం కొరకు ఆయన పస్తులు పడి పాదాలు పట్టుకుంటున్నాడు. మీరు ఆయన మాట వినాలి. ప్రభువా, మా నాయకుడి మాట మేము వింటాం, మా అయ్యగారి మాట మేము వింటాం. ప్రభువా, మాకు నీ దీవెన కావాలి దేవా అని అందరూ ఒకసారి చేతుల పైకి ముగించుకుందాం. స్వరమెత్తి దేవా కృపనిచ్చి మమ్మల్ని కాపాడు దేవా అని గట్టిగా అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరవండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, నిరంతరం హల్లెలూయా. ఒక్క చరణం బలో ప్రార్థన తీర్మానం చేసుకోండి, ముగించేద్దాం. ఒక తీర్మానం చేసుకోండి, ముగింపు ప్రార్థన, ఆఖరి రోజు ప్రార్థన, 5వ రోజు ప్రార్థన, చివరి రోజు ప్రార్థన. తాకబడదాం, కాల్చబడదాం, మండించబడదాం, దర్శించబడదాం. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. అందరూ స్వరమెత్తాలి, స్వరమెత్తాలి, మీ గొంతెత్తాలి, ప్రభువుకు చెప్పాలి. నిద్రమత్తు పోవాలి, అవిధేయత పోవాలి, పిరిగితనం పోవాలి, మేల్కోవాలి. గ్లోరీ. Thank you. స్తోత్రం. ముగించుకుందాం, ముగించుకుందాం.
నిరంతరం నీతోని జీవించాలని ఆశనీలో బ్రతికించుచున్నది. నిరంతరం నీతోని జీవించాలని ఆశనీలో బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోని జీవించాలని ఒకే చరణం పాట ముగించుకుందాం. ఒకే చరణం పాడదాం, తీర్మానం చేసుకుందాం. పేతురు నిద్రపోతున్నావా? భారము లేదా? బాధ్యత లేదా? నువ్వు మేల్కోవాలి. ఎదురవ్వాలి, నీ మొక్కు పోవాలి. ఆమేన్. థాంక్ యూ జీసస్. గ్లోరీ. Almighty God, we worship you. Glory, glory, glory. చీకటిలో నేను ఉన్నప్పుడు నీ వెలుగుతో చీకటిలో నేను ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని వర్షముతో పరచుచున్నావు ఈ రాకడకై. నిరంతరం నీతోని జీవించాలని ఆశనీలో బ్రతికించుచున్నది. ప్రభు కృపణమని, ప్రభు సహాయం చేయమని, అవకాశం ఇవ్వమని అందరం ఒకసారి చేతులు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు ప్రార్థన నడిపిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. సక్కనైన తన దాసుల్ని తోడుకొచ్చి మనందరితో కూడా ఉజ్జయమైన మాటలు ప్రసంగం దేవుడు అనుగ్రహించాడు. ప్రార్థన ద్వారాగా మనం ఏదైనా సరే సాధించగలం. ప్రార్థన ద్వారాగే రూపాంతరం, మారు మనసు మనం పొందగలం. ప్రార్థన ద్వారాగే మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనకు జరుగుతాయి. చక్కనైన ఉజ్జయమైన లాస్ట్ రోజు మెసేజ్ కిందటిసారి దైవజనులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తులకర వర్షం కోసం, కడవర వర్షం కోసం చెప్తుండగా వర్షం వచ్చేం పడ్డది. అలాగే ఈ దినాన్ని 5 రోజుల ప్రార్థన లాస్ట్ దినం తన మాట్లాడుతుండగా ఆశీర్వాదమైన చల్లులు దేవుడు వచ్చాం బయట కుమ్మరించాడు. ఆశీర్వాదమైన వర్షాలు దేవుడు కుమ్మరించాడు. ఆశీర్వాదమైన జల్లులు దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక ఆశీర్వాదాలు మనకి బయలుపరిచాడు. తులకర వర్షం, కడవర వర్షం మీకు అనుగ్రహిస్తానని, ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తామని తన దాసులు చెప్తుండగా ఆశీర్వాదమైన జల్లులు దేవుడు పంపించాడు. కిందటి సంవత్సరం కూడా ఆయన వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు
వర్షం గురించి అని చెప్తుండగా వర్షం పడ్డాది. ప్రార్థన చేసుకుందాం. నీ కుటుంబం దీవించబడాలి. ఈ 5 దినాలు ఉపాసన ప్రార్థన కూడా సంఘంలో మార్పు కావాలి, కుటుంబంలో ఆశీర్వాదాలు కావాలి, కుటుంబంలో దీవెనలు కావాలి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న బయట వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. సకలాశ్వరకారకుపుత్రుడైన మా యేసు ప్రభు తండ్రి, నాయనా నిన్న నేడు ఏకరీతంగా ఉన్న దేవుడా యేసయ్యా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొకసారి నీ పాదాల కింద తీసుకొచ్చినందుకు ప్రభా నీకు వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నీ దాసును బట్టి ప్రభా ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభా దీవించబడాలి నాయన. నాయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి నాయన కొత్తూరు జనమంతా నాయన మారు మనసు పొందాలి ప్రభా. నాయన నీ బిడ్డలు మాట్లాడిన మాట ప్రభా, నీ ధ్వని ఎంతవరకు వెళ్ళిందా ప్రభా, అంతవరకు నాయన ప్రతి బిడ్డను కూడా కదిలించండి ప్రభా. నాయన ప్రతి బిడ్డల్ని, ప్రతి రాజకీయ నాయకుడిని ప్రభా, ఎవరి బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్న ప్రభా ప్రతి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. నాయన నువ్వు అనుగ్రహించిన నీ బిడ్డలకి ప్రభా ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభా దీవించబడాలి నాయన. నాయన ఇదిగో నాయన 5, 6, 7, 8, 9 తారీఖులు నాయన ఈ ఉపాస కోటాలు నాయన నువ్వే నాయన ఏర్పరచుకున్నందుకు ప్రభా నీకు వందనాలు ప్రభా. నాయన ఆఖరి దినాలైనా నీ దాసుడితో నాయన ముఖాముఖిగా మాట్లాడినందుకు ప్రభా, ప్రార్థన అనే ఆయుధంతో ప్రభా మనకు చాలా అవసరం నాయన. నాయన తాబూరు కొండ మీదకి వెళ్ళి నాయన ప్రార్థించగా నాయన మార్పు నాయన మహిమ నాయన రూపాంతరం కలిగింది ప్రభా. అలాగే ప్రభా ప్రార్థననే దిట్టమైన గట్టి మీద మనం నాయన ప్రార్థించగా నాయన మనము కార్యాలు చూస్తాం ప్రభా. అట్టి కార్యాలు చేయాలంటే, ఆ కార్యాలు మనం చూడాలంటే యేసయ్యని నమ్మాలి, యేసయ్యతో ప్రార్థన చేయాలి. యేసయ్యా ఈ మంచి వర్తమానం నాయన మీరు ఇచ్చినందుకు ప్రభా వందనాలు నాయన. అదిగే నాయన ఈ కార్యక్రమంలో పెట్టిన వారిని నాయన నీ దాసులను ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన యోహాన్ గారి నాయన, మోసే గారి నాయన, వాళ్ళ ఫ్యామిలీ నాయన ఎంతో ఆశతో నాయన, భారంతో నాయన ఈ ఉద్యోగ సభలు నాయన నెరవేరాలని ఎంతకో ఆశపడి నాయన 5 రోజులు ఉపవాసాలు ఉండి నాయన ఇక్కడ బిడ్డలందరూ మారాలని, మారు మనసు పొందాలని నాయన నీ సన్నిధి రావాలని నాయన నీ అభిషేకం నాయన నువ్వు ఆజ్ఞ ఇచ్చాను నాయన. నన్ను నమ్ముడి అన్నా ప్రభా, నేను సర్వస్వం నీకు ఇచ్చానన్నా ప్రభా, ప్రతిదీ నీకు ఇస్తానన్నా ప్రభా, అడుగుడే అన్నా ప్రభా, తట్టుడే తీయబడి అన్నా ప్రభా, వెతికిన దొరికిందన్నా ప్రభా. నువ్వు ఇచ్చిన ఆజ్ఞను పెట్టి ప్రభా, నువ్వు ఇచ్చిన మాటను బట్టి ప్రభా, ఆ మాటను పట్టుకొని ప్రభా ప్రతిదీ వాళ్ళు అడుగుతారు నాయన. నువ్వు జయించినట్టుగా నాయన ఇవ్వండి ప్రభా. నాయన ఈ సంఘాన్ని మీరు దీవించండి నాయన. సంఘంలో ఉన్న సభ్యులందరినీ దీవించండి ప్రభా. యవనస్తు బిడ్డలు దీవించండి, యవనస్తులు దీవించండి. ఉద్యోగం లేని వారు ఉద్యోగం దయచేయండి ప్రభా. నాయన వృద్ధులు ఉన్నారు నాయన, తలపడిన వాళ్ళు ఉన్నారు నాయన, ప్రతి బిడ్డను మీరు ముట్టి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నాయన ఈ కార్యక్రమం నాయన చెయ్యవతలు ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి బిడ్డను ప్రభా, ప్రతి హస్తాన్ని కూడా నాయన ఈ సంఘం మీద ఉంచి నాయన దీవించబడాలి నాయన, ఆశీర్వదించాలి ప్రభా. నాయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ దాసుని ప్రభా మరిగా నాయన మరి 300గా 600గా 100గా ఫలించిన అభివృద్ధి పొందినట్టుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన కూడొచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యాన్ని ప్రభా వాళ్ళ మనసుల్లో హత్తుకున్నట్టుగా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ప్రభా వాతావరణం మార్చాలైనా నాయన నీ దాసులు మాట్లాడుతుండగా నాయన ఇదిగో నాయన చల్లటి గాలి నాయన వాతావరణం మార్చినందుకు వేలాది స్తుతులు ప్రభా. ఈ ప్రజలకు కావాలి ప్రభా, ఈ కొత్తూరు ప్రజలకు కావాలి ప్రభా. అది నాయన నువ్వు దీవించినందుకు ఆశీర్వదించి నీకు మేలు కలిగినట్టుగా నువ్వు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంత గొప్ప కార్యక్రమం నువ్వు చేసినందుకు ప్రభా, చేయించుకున్నందుకు ప్రభా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ నాని ఒక చిన్న ప్రార్థన నీ మహిమ సందర్భంగా నాయన నీ పాదాల కింద చెంది నీకే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.